తెనాల్లోని నాజరుపేటలో గల శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానం నందు స్వామివారి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి పూజాది కార్యక్రమాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం 108 కలశాల పానకంతో అభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. నాజర్పేటలో పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారి జయంతి మహోత్సవాల్ని అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ శృంగేరి విదాపాక్ష శ్రీపీఠ పాలిత పరిశివానంద భారతి చేతుల మీదుగా జయంతోత్సవం జరిగింది. 108 కలశాల పానకంతో అభిషేకాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశివానంద భారతి మాట్లాడుతూ తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం కోసం ఆ మహావిష్ణువు నృసింహస్వామిగా అవతరించి రాక్షసుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షించాడని ఆయన చెప్పారు. నృసింహస్వామివారి జయంతి రోజున స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మ పాపాలు పోతాయని ఆయన తెలియజేశారు. శ్రీ నృసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 1వ తేదీన శ్రీ హనుమత్ జయంతి, జూన్ 5వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని స్వామివార్ల ఆశీస్సులు అందుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయ్ కుమారి, శ్రీలక్ష్మి ఆలయ పూజారి భార్గవాలు పరిరక్షించారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో 2వ కార్యక్రమమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి నిన్నటి రోజు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి 108 బిందెలతోటి అభిషేకం, పానకంతో అభిషేకం జరుగుతున్నది. ఈ కార్యక్రమం మన పీఠాధిపతి అయినటువంటి పరశివానంద భారతి స్వామి వారిచే లక్ష్మీ నరసింహ స్వామి వారికి పానకం అభిషేకం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఉదయం నుంచి అనేక వేల మంది భక్తులు స్వామివారిని అభిషేకాన్ని తిలకించి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది స్వామి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. అలాగే ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 3వదైన హనుమత్ జయంతి జూన్ 1వ తారీఖు అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం విశేషమైన పంచామృత అభిషేకము, అనంతరము సింధూర దర్శనము కూడా